నమస్తే తెలంగాణ ప్రజలారా, మీరు చూస్తున్నది నిరుద్యోగి న్యూస్. నేను మీరామశో. ఇక ఇవాళ పొద్దుగాల వార్తలు చూద్దాం. మరి పెద్దపల్లి జిల్లాల వార్తలు ఎట్లా ఉన్నాయి, ఆంధ్రజ్యోతిలో ఏం రాసిర్రు, ఎట్లా రాసిర్రు, మరి జర్నలిస్టులు అన్నలు చూద్దాం. ముందుగా మీరు గుర్తుంచుకోవాల్సిన ముచ్చట ఏంటంటే, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయుర్రి, లైక్ చేయుర్రి, షేర్ చేయుర్రి. ప్రజలారా, ఇది మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన ముచ్చట ఏంటంటే, మన ఛానల్ చూసేటప్పుడు మీకోసం నేను అని మన ఛానల్ నెంబర్ కనబడుతుంది. ఆ నెంబర్కు మీ ప్రాంతంలో ఉన్న సమస్యలను వాట్సాప్ వీడియో ద్వారా పంపియుర్రి. అది ఉన్నత అధికారుల దృష్టికి తీసుకుపోయి అది సమస్యను పరిష్కరించే దిశగా ఆలోచనలు చేద్దాం. ఇక ఇవాళ పొద్దుగాల వార్తలు ఏంటంటే, కాంగ్రెస్ గూటికి రామగుండం మేయర్ సార్ పోతాడని వాళ్ళు రాసిరు. ఇక ఆంధ్రజ్యోతి అన్న రాసింది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీకి అంటే బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలోకి మన మేయర్ సార్ పోతాడట. ఇక మన అందరికి తెలిసిన ముచ్చట్నే, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లా 50 డివిజన్లు ఉన్నాయి. 50ల 40 మంది టిఆర్ఎస్ పార్టీ వాళ్ళే ఉన్నారు. ఇక మిగతా 10 మంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు. ఇక మొన్నట్ల అసెంబ్లీ ఎన్నికలు అయ్యి మరి ఎమ్మెల్యేలు గెలిచిర్రు. రాష్ట్రంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది. మన రామగుండం నియోజకవర్గానికి మక్కాన్ సింగ్ రాజన్న గెలిచిండు. ఇక గెలిచిన కానుంచాలు మొదలు పెడితే రామగుండంలో ఏమైతుందంటే, అవిశ్వాస తీర్మానం భయం అవుతుంది. అవిశ్వాసం పెట్టి ఏడా మేయర్ పదవి పోతుందో అని చెప్పేసి మేయర్ సార్కు మరి ఎవరు చెప్పలే. ఆ పార్టీ వాళ్ళకు సంబంధించిన వాళ్ళే కార్పొరేటర్లు అవిశ్వాసం పెడదామని ఆ మధ్యలో 2 నెలలు తిరిగిరు. మరి ఏమైందో ఏమో తెలియదు, కానీ మరి అవిశ్వాస తీర్మానం అనేది ఆగిపోయింది. ఇక మొన్న కొత్త ముచ్చట ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక 100 కోట్లు తర్వాత 20 కోట్లు ముందుగాల తీసుకొచ్చారు. ఏది రామగుండం కార్పొరేషన్కి. ఇక 120 కోట్లతోటి అభివృద్ధి చేస్తామని చెప్పేసి స్థానిక ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజన్న చెప్తాడు. ఇక తీసుకొచ్చిన పైసలు ఉన్నాయి కదా, మరి వీళ్ళెందుకు కాంగ్రెస్ పార్టీకి పోడు? ఇప్పుడు ఇలా నేను అడిగిన ప్రశ్న ఏంటంటే, కాంగ్రెస్ పార్టీకి వీళ్ళెందుకు పోడు ఫస్ట్ ప్రశ్న. ఇది రెండో ప్రశ్న ఏంటంటే, మీరందరూ ఈయనతో పాటుగా ఇంకో 20 మంది కార్పొరేటర్లు పోతారట. మరి వీళ్ళు 20 మంది పోతే ఆ 20 మంది స్థానంలో ఉన్న కార్పొరేషన్ అంటే ఆ డివిజన్లో పనిచేసిన కాంగ్రెస్ కార్యకర్తల పరిస్థితి ఏంటి? మరి ఆలోచన వేయాలి, కార్యకర్తలు కూడా ఆలోచన వేయాల్సి ఉంటుంది. మరి ఏంటిది ఎట్టా అనే విషయం గురించి మనం ఒకసారి మన గతంలో మొన్నట్ల ఏది జనవరి 30వ తేదీనో 31వ తేదీనో ఎవరి కోసము మన కళ్యాణ్ నగర్ ప్రధాన చౌరస్తాలో ధర్నా చేసిండు, సత్యాగ్రహ దీక్ష, గజ్జల్లి వెంకటేశ్వర్లు. మరి ఆ అన్నకు ఒకసారి ఫోన్ చేద్దాం. అన్న ఏం చెప్తాడు వినాలే కదా. మరి అభివృద్ధి చెందుతుందా, మరి సారీన్లో పోతే ఎట్లా అనేది చెప్తాడుగా. చూద్దాం మరి ఏం చెప్తాడు సార్, ఏం చెప్తాడు చూద్దాం. ఏ అభివృద్ధి చెందుతుందో తెలియదు, కానీ మరి వీళ్ళైతే వాళ్ళు చదువుకున్నట్టు ఉన్నది. సార్ నమస్కారం. సార్ నేను నిరుద్యోగి న్యూస్ నుంచి ఫోన్ చేస్తున్నా, లైవ్ లో ఉన్నా సార్ ప్రజెంట్. సార్ చెప్పండి, ఈరోజు ఆంధ్రజ్యోతిలో ఒక వార్త వచ్చింది. మీకు కాల్ చేయాల్సిన విషయం ఏంటంటే, కాంగ్రెస్ గూటికి రామగుండం మేయర్ సార్. అంటే ఇప్పుడు సార్ టిఆర్ఎస్ నుంచి వెళ్ళి బీఆర్ఎస్ లో పోతే రామగుండం అభివృద్ధి చెందుతా సార్? మీరు గడిచిన గత 4 సంవత్సరాల కాలంలో కూడా బీఆర్ఎస్ పార్టీ నుండి బీఫామ్ తెచ్చుకొని గెలిచిన తర్వాత మేయర్ గారు ఈ 4 సంవత్సరాలు చేసిన అభివృద్ధి ఏందో తెలియదు. ఏదో చూస్తే మెయిన్ రోడ్డు 4 అయితే సుందరీకరణ చేశారు, కానీ సుందరీకరణ కూడా ఎక్కడ పడితే అక్కడ యాక్సిడెంట్లు అవుతూనే ఉన్నాయి. ఈ ఉన్నటువంటి 9 నెలల సుమారు 8 నెలల కాలంలో వీరు మళ్ళీ అధికార పార్టీలకు కాంగ్రెస్ పార్టీలు వెళితే వాళ్ళ వ్యక్తిగతంగానే చూసుకుంటున్నారు, కానీ ఈ యొక్క కార్పొరేషన్ లో ఉన్నటువంటి 50 డివిజన్ల అభివృద్ధి ఏం చేసిందో వాళ్ళే ప్రశ్నించుకోవాలి, కానీ వారి వీధిలో రోడ్లే అధ్వానంగా ఉన్నాయి. మరి ఇళ్ళకు పోయి మళ్ళీ ఏం చేస్తారు అనేది అదే ఇప్పుడు కొత్త ప్రశ్న. వాళ్ళు ఆర్థికంగా వాళ్ళు నిర్గప్రోసం చేస్తున్నారు, కానీ కోసం చేసేది ఏమీ లేదు. సార్ మీరు
జనవరిలో 30వ తారీఖులో ఏదో సత్యాగ్రహం చేశారు కదా సార్, దాని మీద ఏదైనా కార్పొరేషన్ ఏదైనా డెవలప్మెంట్ చేసిందా మరి? హైదరాబాద్ నుండి అధికారులు వచ్చి పర్యవేక్షణ చేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు కూడా మొన్న గడిచిన 4 రోజుల క్రితం కార్పొరేషన్ బడ్జెట్ సమావేశంలో కూడా నిధులు మంజూరు అయినాయి అని పత్రిక మీద చూశాను. మరి ఇంతవరకు కూడా దాని మీద ఎలాంటి దర్యాప్తు ఎలాంటి జరుగుతలేదు. ఇంకా కూడా మరి పేపర్కే పరిమితం అవుతుందా లేకపోతే ప్రజలకు ఉపయోగపడమే జరుగుతారో కూడా మనం చూడాల్సి ఉంటుంది. కమిషనర్ కలుద్దాం అనుకున్నాను, వాటిని కలవలేకపోయినా. మొన్న సమ్మక్క జాతర ఉంది, వారు కూడా బిజీలో ఉంటారు. కలుద్దామని ఒక ఆలోచన మీద ఉంది, మీరు ఫోన్ చేశారు సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఖచ్చితంగా సార్ చెప్పేది ఏంటంటే ఎవరి స్వలాభావాల కోసమే వాళ్ళు పోతారు. మరి ఇక మరి మన రామగుండం పరిస్థితి గీనే ఉంటది, మనం గిట్లనే ఉంటాం. కొత్త సీసా పాత సీసా కొత్త సారా అన్న ముచ్చటనే చెప్తారు. ఇక ఆ సార్ అట్లా చెప్పిండు. సార్ స్వచ్ఛందంగా మన అందరి కోసం కళ్యాణ్ నగర్ మరి లక్ష్మీనగర్ ఏరియాలో అభివృద్ధి లేదు, మరి ఆ రోడ్ల పరిస్థితి బాగాలేదని చెప్పేసి చేసిండు. మరి సత్యాగ్రహం కూడా వేస్తే మరి మనోళ్ళు వేసిరాట, దర్యాప్తు చేసిరాట, అధికారులు అందరూ పోయాడ దర్యాప్తు చేసి కూడా చెప్పిరాట మరి చేస్తాం ఇక అని చెప్పేసి. ఇక కార్పొరేషన్ నుంచి మేయర్ సార్ పోయి కొత్తగా చేసేది ఏముందో మరి రాజన్ననే అడగాలి మనం, అంటే ఎమ్మెల్యే సార్నే అడగాలి. ఇంకా ఉన్నారు మరి స్వచ్ఛందంగా రాజకీయంగా విశ్లేషణ చేసే వాళ్ళు ఉన్నారు. లక్ష్మీ నరసయ్య మన అందరూ కలిసి అన్నతోటి మాట్లాడదాం. అన్నా నమస్తే. నమస్తే అన్న, నేను నిరుద్యోగి న్యూస్ ఛానల్ అన్న లైవ్ లో ఉన్నాను. లైవ్ లో ఉన్నా అన్న. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. అయితే ఈ రోజు పత్రికల్లో వచ్చినది ఒకటి, కాంగ్రెస్ గూటికి రామగుండం మేయర్ అన్నా. ఆ రామగుండం మేయర్ అట కాంగ్రెస్ గూటికి వస్తున్నాడు అని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పుడు టిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో కొత్త అభివృద్ధి ఏమన్నా జరుగుతుందా అన్న కొత్తగా? ఏంటంటే ఒక సామెత గుర్తొస్తుంది, నీవు నేర్పిన విద్యే కదా నీరజాక్ష. గత ప్రభుత్వము బీఆర్ఎస్ ప్రభుత్వం ఎవరిని కూడా ప్రతిపక్షాలకు పని చేయకుండా వారి వైపు బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేరిన వారికి పనులు చేసేది అప్పుడు. ఓకే అన్న. అప్పుడు కాబట్టి అభివృద్ధి వైపు మీరు కూడా ఈ యొక్క ప్రభుత్వం అధికారం ఉన్న వైపే వెళ్ళడం, అయినా పార్టీ మారడంలో ఎలాంటి తప్పు లేదు. మెజారిటీ ప్రజల అభిప్రాయం ప్రకారమే ఏదైనా జరుగుతుంది. ప్రజాస్వామ్యం కూడా అదే కాబట్టి మీరు కూడా చేరే అవకాశం ఉంది. అంటే మీరు చెప్పేది ఏంటంటే బెల్లం ఉన్నది కీగలు పోతాయి అంటారు. అట్లా కాదు, నేను అలా మోటి సామెత ఒక పాజిటివ్ వేలా చెప్తా నేను. చెప్పండి. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో మెజారిటీ ప్రజల అభిప్రాయాన్ని గౌరవించాలి. కూడా కేసీఆర్ మెజారిటీ ప్రజల అభిప్రాయాన్ని గౌరవించలేదు కాబట్టి మేయర్ వెళ్ళడంలో తప్పేం లేదని నేను అనుకుంటున్నా. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ఓకే అన్న చెప్పేది ఏంటంటే మేయర్ అలా పోయినా కూడా ఏం కాదు, జాయిన్ కావచ్చు, మరి అభివృద్ధి చేయాలంటే అటు పోవాలి కదా అని చెప్పేసి చెప్తున్నారు. అంటే అభివృద్ధి చేస్తారట, మరి చూడాలి. వాళ్ళు కూడా ఏమేం చెప్తారో ఎట్లా చెప్తారో చూద్దాం. ఇక స్వచ్ఛంద సంస్థ మధ్యలో దినేష్ అన్న ఉంటాడు, మనకు ఒకటి మాట్లాడదాం. అన్న బిజీ ఉంటే చెప్పలేము, బిజీ లేకపోతే అన్న కూడా మాట్లాడే అవకాశం ఉంటది. తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళకి ఒకలాగా వేయాలి కదా మనం కూడా. అంటే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లా ఎవరు అంటే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అని కాదు, దేశంలో కూడా రాజకీయాలలో. దినేష్ అన్న నమస్తే. గుడ్ మార్నింగ్ అన్న, లైవ్ లో ఉన్నా అన్న. అన్న లైవ్ లో ఉన్నా ఒక్క విషయం చెప్పండి ఒక్క నిమిషంలో. కాంగ్రెస్ గూటికి రామగుండం మేయర్, దీనిపైన మీ అభిప్రాయం చెప్పండి అన్న. అంటే అభివృద్ధి జరుగుతుందా ఇప్పుడు కొత్తగా? ఇప్పుడు సరే, వాళ్ళు రాజకీయంగా వ్యక్తిగతంగా వాళ్ళు ఏ పార్టీలో పోతుండ్రా పోతలేరా మనకు సంబంధం లేదు, కానీ అభివృద్ధి అనేది మనకు ముఖ్యం. ఇప్పుడు 4 ఏళ్ళు వాళ్ళు ఇంకొక సంవత్సరం అయితే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు రాబోతా ఉన్నాయి. ఇందులో భాగంగా 4 ఏళ్లలో ఎక్కడ అభివృద్ధి చేశారో అది వాళ్ళ విజ్ఞతకి
కేవలం కార్పొరేషన్ కార్యాలయాలే కూర్చొని వాళ్ళకు వంత పాడుకుంటూ అప్పుడున్నటువంటి ఎమ్మెల్యేకు వంత పాడుకుంటూ ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వం మారింది, ఎమ్మెల్యే మారింది. సంవత్సరం 4.5 సంవత్సరంలో చేయని అభివృద్ధి ఒక సంవత్సరంలో ఏ విధంగా అభివృద్ధి చేస్తారు, ఎట్లా చేస్తారు? మరి 4 సంవత్సరాల్లో నువ్వు ఏం అభివృద్ధి చేసిండ్రో ఒక శ్వేతపత్రం విడుదల చేయాలి. ప్రభుత్వం నుంచి ఎన్ని వందల కోట్లు తెచ్చిండ్రు, 50 డివిజన్లు ఎక్కడ పెట్టిండ్రు అనేది అవన్నీ ఒక శ్వేతపత్రం విడుదల చేయాలి. ఉదాహరణకు గాంధీనగర్ లో అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కేటీఆర్ వస్తున్న సమయంలో ఆగ మేఘాల మీద ఒక అభివృద్ధి ఫైలం కట్టింది. దాని చుట్టూ పెద్ద రాతలు రాసిండు. రామగుండం కార్పొరేషన్ కు పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చినాం అంటే, ఉదాహరణకు ప్రతి గల్లీలో లైట్లు వెలిగిన పరిస్థితి, డ్రైనేజ్ సరిగా లేదు, రోడ్లు లేవు, విచ్చలవిడిగా మొత్తం రోడ్లు మొత్తం ఖరాబ్ అయిపోయినాయి. ఇప్పుడు మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ శాసనసభ్యులు అని చెప్పేసి మేయర్ అని కార్పొరేటర్ మనం వివిధ మీడియాల్లో పత్రికల్లో చూస్తా ఉన్నాం. కోటికి 15 మంది 20 మంది సంఖ్యలో కార్పొరేటర్లు పోతానంటే వాళ్ళ వ్యక్తిగతం వాళ్ళు పోనీయకపోకండి, మనకు సంబంధం లేదు. కానీ అభివృద్ధి అనేది ముఖ్యం. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చవలసిన బాధ్యత ఈ రామగుండం నగరపాలక సంస్థ ప్రథమ పౌరుడికి అయితే ఉంది కదా. కార్పొరేటర్లతో పాటు మేయర్తో పాటు కార్పొరేటర్లు అంటే మరి ప్రజల పరిస్థితి ఏంది? నిన్ను గెలిపించినటువంటి కార్పొరేటర్లు ఉన్నారు, అప్పుడు అనేకమైనటువంటి హామీలు ఇచ్చారు. గట్టిగా ఒక కార్పొరేటర్ కూడా, ఓ మేయర్ కూడా రోజు డివిజన్లలో గంట సేపు కూడా మంచినీటి సౌకర్యం వస్తలేదు. ఇంకొక గంట వేస్తే ఏమైతా? ఎట్టి పరిస్థితుల్లో ఎంత సఫర్ అవుతారు. అటుపోతే మురికి నీళ్ళు వస్తాయి, కనీసం స్వచ్ఛమైన నీళ్ళు ఇచ్చే పరిస్థితులు లేదు. ప్రజలు ఏమడుగుతారు? కనీస సౌకర్యాలు మాత్రమే అడుగుతారు. ప్రజాప్రతినిధులు ఆస్తులను అడుగుతలేరు, వాళ్ళ అంతస్తులను అడుగుతలేరు, ఏం అడుగుతలేరు. అది పరిస్థితి. కేవలం వాళ్ళ రాజకీయ లబ్ధి కోసము, వాళ్ళ భవిష్యత్తు కార్యాచరణ బాగుండాలని ఇవన్నీ చేసుకుంటారు తప్ప ప్రజలకు మాత్రం అభివృద్ధి అనేది శూన్యం. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. ఓకే అన్న. అన్న చెప్పేది ఏంటంటే, ప్రజల కోసం అభివృద్ధికి పాటుపడమని చెప్పేసి మనం అందరం ఓట్లు ఎత్తే వాళ్ళ సొంత లాభాల కోసం వాళ్ళు పార్టీలు మారుకుంటారు. మరి మన లాభాలు ఎక్కడ, మన అభివృద్ధి ఎక్కడ, మన పరిస్థితులు ఎక్కడ ఉన్నాయో మనం ఆలోచన చేసుకోవాలని అన్న మనకే చెప్తాడు. వాస్తవంగా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్ కాంగ్రెస్ పార్టీలకు పోయినంత మాత్రాన అభివృద్ధి చెందుతుందా అంటే చెందని పరిస్థితే కనబడుతుంది. ఎందుకు అంటే ఇక సంవత్సరమే ఉన్నదన్న విషయం కూడా మన అందరికి తెలుసు. ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయం చెప్తున్నారు. ఏమని? ఇప్పుడు ముందుగాల మహాలక్ష్మి అదే మన గజ్జల వెంకటేశ్వర సార్ చెప్పిన ముచ్చట ఏంటంటే, మరి నేను సత్యాగ్రహం చేసినా మరి దర్యాప్తు చేసిరు, దాని గురించి ఏం చెప్పలేదు, వాళ్ళ సొంత లాభం కోసమే ఆయన జాయిన్ అవుతున్నాడు అన్న విషయం మాకు అర్థమవుతుంది. మన అభివృద్ధి ఆనే ఎక్కడ వేసిన గొంగలు అక్కడనే అన్న పరిస్థితి కనబడుతుంది అని చెప్పేసి ఇక చెప్తాడు. ఇప్పుడు దినేష్ అన్న చెప్పిన ముచ్చట కూడా అదే. ఏంది? ఇక వాళ్ళ అవసరాల కోసం వాళ్ళే పోతారు, కానీ కనీస సౌకర్యాలు అయితే ఎవరు చూసే పరిస్థితి కనబడతలేదు. మరి కార్పొరేషన్ అధ్వానంగా ఉన్నది. ఏడికి పోయినా, ఎటు పోయినా, ఏ వాడకు పోయినా, ఏ గల్లీకి పోయినా కూడా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిస్థితి దుర్భిక్షంగా మారిపోయిందనే చెప్తాడు. మనం గతంలో కూడా చూసినాం ప్రజలారా, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ప్రజలారా ఏం చెప్పిండ్రు? కంచె ఏర్పాటు చేస్తామని చెప్పేసి బ్రిడ్జి మీద మధ్య 2 పిల్లగాలు చచ్చిపోతే కంచె పెడతామని చెప్పేసి చెప్పిన కార్పొరేషన్ ఎక్కడికి పోయింది? మరి చెత్త బాలేదు, చెత్తను తీసుకేకరించే వాహనాలకు ఇన్సూరెన్స్ లేవు, మరి ఆ వాహనాలకు సంబంధించిన ఫిట్నెస్ లేకపోయినా కూడా ఆ వాహనాల పరిస్థితి ఎక్కడికి పోయింది? చెత్త నిర్వహణ లోపం ఎందుకు జరుగుతుంది? మరి రోడ్ల పరిస్థితి ఏది? ప్రధాన కూడలిలోకి పోతే కళ్యాణనగర్ కావచ్చు, లక్ష్మీనగర్ కావచ్చు, ఇక ప్రధాన చౌరస్తా నుంచి మొదలు పెడితే 5 లైన్ వరకు చూడొచ్చు. మరి తిలక్ నగర్ సెంటర్ మాజీ శాసనసభ్యులు ఉన్న ప్రాంతం అది. మరి ఆ ప్రాంతంలో కూడా పెద్ద చౌరస్తా కట్టిరు, అంటే పెద్ద విగ్రహాలు ఏర్పాటు చేసిరు. మరి అక్కడ స్కూల్ పిల్లల వాహనాలు అంటే బస్సులు కూడా వెళ్లే పరిస్థితి కనబడతలేదు. మరి ఎందుకు పనులు ఆగిపోయినాయి? ఎక్కడ ఆగిపోయినాయి? దేనికోసం ఆగిపోయినాయి? మొన్నట్ల బడ్జెట్ మీటింగ్ పెడితే ఓ కార్పొరేటర్ అక్క చెప్పింది, పైసలే లేవు మనకు, బడ్జెట్ ఎందుకులా. ఇది నిజమే కదా. అంటే పైసలు లేనప్పుడు కార్పొరేషన్ అభివృద్ధి జరగదు కదా. మరి పైసలన్నీ ఏడిపోయినాయి అన్న విషయం కూడా ఆలోచన చేయాలి మనందరం. మరి మన నిరుద్యోగి న్యూస్ ఛానల్ ద్వారా అడిగేది ఏంటంటే, అసలు బడ్జెట్ ఏంది, వచ్చిన బడ్జెట్ ఏందో ఓ శ్వేతపత్రాన్ని ఇవ్వాలి. ఇదే మన నిరుద్యోగి న్యూస్ ఛానల్ డిమాండ్ అనే ప్రజల తరపున నేను అడుగుతున్నా. మరి ఏం చేస్తారో, ఎట్లా చేస్తారో, వీళ్ళ సొంత అవసరాల కోసం
ఒక కార్పొరేటర్ తో పాటు మరో ఇంకో 19 మంది కార్పొరేటర్లు, అంటే ఒక మేయర్ తో పాటు మరో 20 మంది జాయిన్ అయ్యి ఇక రామగుండం అభివృద్ధి చెందిపిస్తాం, ఇక రామగుండాన్ని వెలుగులు వెలిగిస్తాం, ఇక కార్పొరేషన్ అనేది పెద్ద పెద్ద లైట్లు పెడతాం, పెద్ద పెద్ద బొమ్మలు పెడతాం అని చెప్పేసి చెప్తారు. ఇక గిట్లా ఉంటది రామగుండం మున్సిపల్ కార్పొరేషన్. ప్రజలారా మీరు అందరు గుర్తుంచుకోవాల్సిన విషయము ముచ్చట ఏంటంటే, ఎప్పుడు చూడు ఏ పత్రికల్లో ఏదో ఒక పత్రికల్లో రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ గురించి ఖచ్చితంగా రాస్తున్నారు. అంటే ఓ రోజు చెత్త లోపం, ఓ రోజు వాహనాల లోపం, ఓ రోజు కంచె లోపం, ఓ రోజు అందులో జరుగుతున్న అక్రమాలు. మొన్నట్ల ఓ 21 మంది నిరుద్యోగ పోరాటాలకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి అందులో అధికారి పైసలు తీసుకోను. టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గతంలో లేనే లేడు ఆఫీసులో, కానీ అప్పుడు పట్టణం సుందరీకరణ చేస్తున్నాం అని చెప్పేసి ఎవరు అనుమతులు ఇచ్చిర్రు, ఎట్లెట్లా బిల్డింగ్లు కట్టిరో కూడా తెలియని పరిస్థితి. అంటే ఏం తెలియని ప్రజలు ఎవరు అడగరు, ఏం చేయరు అని చెప్పేసి నగర మేయర్ అనుకుంటాండేమో కానీ ఖచ్చితంగా ప్రశ్నించే వాళ్ళు ఉంటారు. గోదావరి కాని పట్టణం కావచ్చు, పెద్దపల్లి జిల్లా కావచ్చు, మరి తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, ఎవరో ఒకరు ఎక్కడో కాడ ప్రశ్న అనేది జరుగుతుంది. ప్రశ్నించే వాళ్ళు చాలా మంది ఉన్న ప్రశ్నలను ఇంకా ఏ రకంగా కూడా ఏదైనా తుంచి వేయాలన్న ఆలోచన వచ్చినా కూడా మానేసుకోరు. ఎందుకంటే మనం అడిగేది నిజమైన ప్రశ్నలే. మరి మీరు కాంగ్రెస్ లో పోతే అభివృద్ధి చేస్తారా? అదొక విషయం చెప్పుర్రి. లేదంటే మీరు మీ సొంత లాభం కోసం పోతున్నారా? లేదు మేము మా సొంత లాభం కోసం పోతలేము, ప్రజల శ్రేయస్సు కోసం పోతున్నాం, ప్రజా అభివృద్ధి కోసం పోతున్నాం. సంవత్సరంలో ప్రజా అభివృద్ధి చేస్తావా? 4.5 ఏళ్ళ చేయండి, ఈ 6 నెలల అభివృద్ధి జరుగుతుందా? మరి ఎన్నో ప్రశ్నలు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పైన మనకు సందిగ్ధంగా ఉన్నాయనే చెప్పుకోవాలి. మీ పార్టీలు మారడం మీ సొంత లాభం అయితే, మా ప్రజా అభివృద్ధి అనేది మాకు చేయాల్సిన అభివృద్ధి మీరు ఎందుకు చేయట్లేదు? మరి ఎందుకు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న పరిస్థితిని ఏర్పాటు చేస్తారో మీరు అర్థం చేసుకోవాలి. మరి ఎమ్మెల్యే గారికి చెప్పేది ఏంటంటే, అన్న పార్టీలు మారకపోయినా మేము అడిగేది ఏంటి అంటే, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి అనేది జరిగే విధంగా ఆలోచన చేయుర్రి. మళ్ళీ పాత నాయకులను మీరు ఎందుకు జాయిన్ చేసుకుంటారో అది మీ సొంత ఇష్టం, అది మీ పార్టీ ఇష్టం, మీ పార్టీ అధిష్టానం ఇష్టం, వీళ్ళ పార్టీ ఇష్టం, వీళ్ళ పార్టీ అధిష్టానం ఇష్టం. కానీ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి అనేది జరగాలి. జరిగేంత వరకు నిరుద్యోగి న్యూస్ ఛానల్ అనేది రోజు ప్రశ్నిస్తూనే ఉంటదన్నా. మరి మీరు ఖచ్చితంగా మీరు అభివృద్ధి చేస్తామని చెప్పేసి మా అందరికి ఆశలు కల్పించిర్రు. 100 కోట్ల రూపాయల నిధులను తీసుకొచ్చి అభివృద్ధి జరపండి అన్న, అభివృద్ధి చేసే విధంగా ఆలోచనలు చేయుర్రి, ఆలోచన విధానాలు ప్రణాళికలు ఏర్పాటు చేయుర్రి, ఆ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి చేయుర్రి. ఇది మేము కోరుకునేదన్నా. ఇది ఈ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో జరుగుతున్న విషయం. ఇక